ఏ దివిలో విరిసిన పారిజాతమో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈవీసీ మస్తీ. తెలుగు సినిమా చరిత్రలో కొన్ని సినిమాలు, కొంతమంది హీరోలు ఒక మెరుపు మెరిసి మాయమైపోతూ ఉంటారు. కానీ ఆ మెరుపు తాలూకు వెలుగు మాత్రం మన గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోతుంది. అలాంటి మెరుపు మెరిసిన వారే కన్నె వయసు హీరో లక్ష్మీకాంత్ గారు. ఒకే ఒక్క సినిమాతో యూత్ ఐకన్ గా మారిన ఆయన ఆ తర్వాత ఏమయ్యారు? ఒక రాత్రిలో స్టార్ గా మారిన ఆయన కెరీర్ ఆ తర్వాత ఎందుకు మందగించింది? ఆయన ఎక్కడ పుట్టారు? సినిమా రంగంలోకి అసలు ఎలా వచ్చారు? ఆయన చుట్టూ ముసురుకున్న వివాదాలేంటి? నేడు ఆయన ఎక్కడ ఉన్నారు? ఇలాంటి ప్రశ్నలన్నింటికి సమాధానాలు ఈ వీడియోలో వివరంగా చెప్పుకుందాం. స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. నచ్చితే తప్పకుండా మా వీడియోకి హైప్ కూడా ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్లో చాలా మంది సినీ ప్రముఖుల గురించిన వీడియోలు వస్తూనే ఉంటాయి. అవన్నీ మిస్ కాకుండా చూడాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. లక్ష్మీకాంత్ గారి సినీ ప్రయాణం అకస్మాత్తుగా మొదలైనది కాదు. చిన్నతనం నుండే ఆయనకు సినిమాలపై, నటనపై అమితమైన ఆసక్తి ఉండేది. ఆయన పాఠశాల దశ నుండే సినిమా అవకాశాల కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. లక్ష్మీకాంత్ గారి అసలు పేరు లక్ష్మీపతిరావు. ఈయన నేటివ్ ప్లేస్ విజయవాడ దగ్గర పెదకాకాని. ఈయన ఫ్యామిలీ గుంటూరులోని అరండాల్పేటలో ఉండేవారు. తండ్రి సబ్ రిజిస్టర్ గా పనిచేసేవారు. పోసాని కృష్ణమురళి, కొరటాల శివ, బోయపాటి శ్రీను అందరూ లక్ష్మీకాంత్ గారికి దగ్గర బంధువులే. ఈయన స్కూలింగ్ అంతా గురువయ్య స్కూల్లో జరిగింది. హిందూ కాలేజ్ లో డిగ్రీ చేశారు. ఈయన చిన్నప్పటి నుండి సినిమాల పట్ల ఆసక్తి ఉండేది. ఆయన 9 లేదా 10వ తరగతి చదువుతున్న రోజుల నుండే, అంటే సుమారు 1966-67 ఆ ప్రాంతం నుండే సినిమాల్లో నటించాలనే కోరికతో ఉండేవారు. ఆ వయసులోనే ఆయన తన ఫోటోలను సినిమా ఆఫీసులకు పంపించేవారు. చదువును కొనసాగిస్తూనే పియూసీ చదువుతున్న సమయంలో కూడా ఆయన సినిమా ప్రయత్నాలను ఆపలేదు. సినిమా రంగంలోకి ప్రవేశించడం ఆ రోజుల్లో అంత సులభం కాదు. మద్రాసులో ఉన్న స్టూడియోల చుట్టూ తిరగడం, దర్శకులను కలవటం ఒక పెద్ద సవాలు. లక్ష్మీకాంత్ గారు కూడా ఈ దశను దాటుకుని వచ్చిన వారే. లక్ష్మీకాంత్ గారి సినీ జీవితానికి పునాది వేసింది ప్రముఖ రచయిత ఆచార్య ఆత్రేయ గారు. లక్ష్మీకాంత్ గారు ఆత్రేయ గారికి తరచూ ఉత్తరాలు రాసేవారు, ఫోటోలు పంపుతూ ఉండేవారు. ఆయన ఆసక్తిని గమనించిన ఆత్రేయ గారు లక్ష్మీకాంత్ గారిని మద్రాసుకు పిలిపించారు. లక్ష్మీకాంత్ గారికి మొదట చిన్నారి మనసులు అనే చిత్రంలో బాల హీరోగా అవకాశం వచ్చింది. ఆత్రేయ గారు ఈ ప్రాజెక్ట్ ను మొదలు పెట్టారు. అయితే ఆ సినిమా నిర్మాణం ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆలస్యమైంది. సినిమా షూటింగ్ వాయిదా పడే కొద్దీ లక్ష్మీకాంత్ గారి వయస్సు ఇంకా ఎత్తు పెరగడం జరిగింది. సినిమా సెట్స్ పైకి వెళ్లే సమయానికి ఆ బాల పాత్రకు లక్ష్మీకాంత్ గారు సరిపోరని భావించి ఆ అవకాశాన్ని నటి మంజుల గారికి అబ్బాయి వేషం వేసి నటింపజేశారు. ఇలా చేతికి అందవచ్చిన తొలి అవకాశం జారిపోయింది. ఆ తర్వాత అనుకోని కారణాల వల్ల ఆ సినిమా కూడా ఆగిపోయింది. తొలి అవకాశం పోయినప్పటికీ లక్ష్మీకాంత్ గారు నిరాశ చెందలేదు. ఆత్రేయ గారికి ఉత్తరాలు రాస్తూనే ఉండేవారు. ఆయన పట్టుదల చూసి ఆత్రేయ గారు మరొక అవకాశాన్ని కల్పించారు. ఆదర్శ కుటుంబం అనే సినిమాలో ప్రముఖ నటి వరలక్ష్మి గారి తమ్ముడి పాత్రలో నటించే అవకాశం లక్ష్మీకాంత్ గారికి దక్కింది. హైదరాబాద్ లోని సారథి స్టూడియోస్ లో ఈ సినిమా షూటింగ్ జరిగింది. ఇది ఆయన నటుడిగా వెండి తెరపై కనిపించిన తొలి చిత్రం. చిన్న పాత్రే అయినా ఆయన నటనకు గుర్తింపు లభించింది ఈ సినిమాతో. లక్ష్మీకాంత్ గారి జీవితాన్ని మలుపు తిప్పిన చిత్రం కన్నె వయసు. 1973వ సంవత్సరంలో జూన్ 2న విడుదలైన ఈ చిత్రం అప్పట్లో యువతను ఒక ఊపు ఊపేసింది. కొత్త నటులకు హీరోగా అవకాశం ఇవ్వటం రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. కానీ కన్నె వయసు చిత్ర బృందం లక్ష్మీకాంత్ గారిలో ఉన్న స్పార్క్ ను గుర్తించింది. ఓఎస్ఆర్ ఆంజనేయులు గారి దర్శకత్వంలో శ్రీగౌరి ఎంటర్ప్రైజెస్ పతాకంపై ఎస్ భవన్ నారాయణ ఇంకా ఎస్వి నరసింహారావు గారు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాలో హీరోయిన్ గా రోజారమణి గారు నటించారు. అయితే కన్నె వయసు సినిమాలో హీరోగా ఆయనకు అవకాశం రావడం కూడా చాలా విచిత్రంగానే జరిగింది. గుంటూరులో బిఏ చదువుతుండగా ఫ్రెండ్స్ అందరూ కలిసి మద్రాస్ కి బయలుదేరారు. అప్పటికి లక్ష్మీకాంత్ గారు చెన్నై చాలా సార్లు స్టూడియోల చుట్టూ తిరిగి ఉండటంతో మద్రాస్ బాగా తెలుసు కాబట్టి వాళ్ళ వెంట లక్ష్మీకాంత్ గారిని కూడా తీసుకెళ్లారు. లక్ష్మీకాంత్ గారు వాళ్ళతో కలిసి వెళ్లి ఖాళీ ఉన్నప్పుడు ప్రొడ్యూసర్స్ ని కూడా కలుస్తూ ఉండేవారు. అలా ఆయన కన్నె వయసు నిర్మాత ఎస్ భవన్ నారాయణ గారి కంట్లో పడ్డారు. చూడగానే లక్ష్మీకాంత్ గారు ఆయనకు నచ్చేసి ఆయన తీయబోయే కన్నె వయసు సినిమాలో హీరో పాత్రకి సెలెక్ట్ చేసేశారు. అలా లక్ష్మీకాంత్ గారికి కన్నె వయసు సినిమాలో హీరోగా అవకాశం వచ్చింది.
నిర్మాత ఎస్ భావనారాయణరావు గారే లక్ష్మీపతిరావుగా ఉన్న ఆయన పేరు లక్ష్మీకాంత్ గా మార్చారు. కన్నివయసు సినిమా మలయాళం సినిమా అయిన ఆ చంపర్తి సినిమాకి తెలుగు రీమేక్. మలయాళంలో కూడా రోజారమణి గారే హీరోయిన్ గా చేశారు. ఈ సినిమా నిర్మాణం చాలా వేగంగా జరిగింది. కేవలం ఒకే ఒక షెడ్యూల్ లో దాదాపు ఒక నెల రోజుల పాటు మద్రాస్ లోని రెడ్ హిల్స్ ప్రాంతంలో షూటింగ్ పూర్తి చేశారు. తక్కువ బడ్జెట్, పరిమిత వనరులతో తీసినప్పటికీ సినిమా క్వాలిటీలో రాజీ పడలేదు. ఇది ఒక స్వచ్ఛమైన ప్రేమ కథగా తెరకెక్కింది. కన్నివయసు సినిమా విజయంలో సగం వాటా సంగీతానిదే అని చెప్పొచ్చు. చెల్లపిల్ల సత్యం గారి సంగీత సారథ్యంలో వచ్చిన పాటలు ఆల్ టైమ్ హిట్స్ గా నిలిచాయి. ముఖ్యంగా ఏ దివిలో విరిసిన పారిజాతమో అనే పాట లక్ష్మీకాంత్ గారికి విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టింది. ఈ పాటను ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఇంకా ఎస్ జానకి గారు ఆలపించారు. దాశరథి గారు రాసిన ఈ పాట సాహిత్యం, సత్యం గారి మెలడీస్ ట్యూన్, లక్ష్మీకాంత్ గారి హావభావాలు వెరసి ఈ పాటను ఒక క్లాసిక్ గా మార్చాయి. ఈ పాట వల్ల లక్ష్మీకాంత్ గారిని చాక్లెట్ బాయ్ ఇమేజ్ తో ప్రేక్షకులు చూశారు. కన్నివయసు ఘన విజయం తర్వాత లక్ష్మీకాంత్ గారు పెద్ద హీరో అయిపోతాడు అని అందరూ అనుకున్నారు. కానీ అందరూ అనుకున్నట్లు ఆయన సినిమా జర్నీ అంత ఆశాజనకంగా సాగలేదు. దానికి అప్పటి సినిమా ప్రముఖులు కుట్ర చేసి లక్ష్మీకాంత్ గారిని తొక్కేశారని ఉదంతాలు కూడా చాలా ఉన్నాయి. వాటి గురించి మాట్లాడుకునే ముందు కన్నివయసు రిలీజ్ తర్వాత ఏం జరిగింది అనేది ఇప్పుడు చెప్పుకుందాం. కన్నివయసు సినిమా తర్వాత జీవితరంగం అనే సినిమాలో ఓ పాత్రలో నటించారు. ఈ సినిమా బాలచంద్ర గారి సినిమా అయిన అరంగేట్రం అనే సినిమాకి రీమేక్. తమిళ్ అరంగేట్రంలో కమల్ హాసన్ గారు చేసిన పాత్రను జీవితరంగం అనే సినిమాలో లక్ష్మీకాంత్ గారు చేశారు. అరంగేట్రం సినిమా ద్వారానే బాలనటుడుగా ఉన్న కమల్ మొదటిసారిగా హీరోగా చేశారు. అలాగే ప్రమీల, జయచిత్ర, జయసుధా గార్లకు ఇది మొదటి తమిళ్ సినిమా కూడా. ఈ సినిమా తర్వాత కూడా లక్ష్మీకాంత్ గారికి వరుస సినిమా అవకాశాలు వచ్చాయి. కానీ సోలో హీరోగా పెద్దగా అవకాశాలు రాలేదు. తమ్ముడి పాత్రల్లోనూ సెకండ్ హీరోగానూ అవకాశాలు వచ్చేవి. కన్నెవయసు తర్వాత ఆలు మగలు, నాయకుడు వినాయకుడు, చదరంగం, చిలకమ్మ చెప్పింది, తరం మారింది, దేవుడు దిగి వస్తే, మాంగళ్యానికి మరో ముడి, శ్రీవారి శోభనం, అగ్ని సంస్కారం, కుక్క కాటుకి చెప్పు దెబ్బ వంటి సినిమాల్లో చెప్పుకోదగ్గ పాత్రల్లో కనిపిస్తారు లక్ష్మీకాంత్ గారు. అయితే అప్పట్లో లక్ష్మీకాంత్ గారు హీరోగా దొక్కుంటున్న రోజుల్లోనే బాలకృష్ణ, చిరంజీవి వంటి నెక్స్ట్ జనరేషన్ హీరోలు కూడా ఇండస్ట్రీకి పరిచయం కావటం, ప్రొడ్యూసర్స్ వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వటం, ఇలా అనేక కారణాల వల్ల లక్ష్మీకాంత్ గారికి సరైన అవకాశాలు వచ్చేవి కావు. అప్పట్లో కొంతమంది సినీ ప్రముఖులు ఎవరైనా హీరోగా ఎదుగుతుంటే వాళ్లకు హీరోగా అవకాశాలు ఇవ్వొద్దని, సెకండ్ గ్రేడ్ పాత్రలకే పరిమితం చేయాలని నిర్మాత, దర్శకులకు ఆదేశాలు ఇచ్చేవారని ఒక ప్రచారం ఉండేది. దాని వల్ల కూడా లక్ష్మీకాంత్ గారి కెరీర్ ఎఫెక్ట్ అయిందని చెప్పొచ్చు. 1972 నుండి సుమారు 1984 వరకు ఓ 40 సినిమాల్లో నటించారు లక్ష్మీకాంత్ గారు. కన్నెవయసు తప్ప కెరీర్ లో చెప్పుకోదగ్గ సినిమా పెద్దగా లేకపోవటం, దాదాపు హీరోగా ఫైనల్ చేసి లాస్ట్ మినిట్ లో హ్యాండ్ ఇచ్చి వేరే హీరోని పెట్టుకోవటం వంటి సంఘటనలు లక్ష్మీకాంత్ గారిని ఇండస్ట్రీ నుండి దూరం చేశాయి. అగ్ని శిఖరం వంటి సినిమాల్లో లక్ష్మీకాంత్ గారు హీరోగా చేస్తే చిరంజీవి గారు చిన్న రోల్లో నటించారు. ఆ తర్వాత చిరంజీవి గారు హీరోగా కుక్క కాటుకు చెప్పు దెబ్బ సినిమాలో ఓ క్యారెక్టర్ లో లక్ష్మీకాంత్ గారు కనిపిస్తారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో అప్పటికి చిరంజీవి గారి కంటే సీనియర్ అయిన లక్ష్మీకాంత్ గారికి సెపరేట్ రూమ్ ఇచ్చేవారు. షూటింగ్ జరుగుతున్న రోజుల్లో మెల్లగా లక్ష్మీకాంత్ గారి రూమ్ చిరంజీవి గారికి ఇవ్వటం, ఇలా అనేక సంఘటనలు లక్ష్మీకాంత్ గారి మనసును మార్చేశాయని ఆయనే ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు. ఇలాంటి సంఘటనలతో విసుగు చెంది మొదటి నుండి జాగ్రత్త పరుడైన లక్ష్మీకాంత్ గారు ఇండస్ట్రీ వదిలి ఏదైనా బిజినెస్ చేసుకోవాలనుకున్నారు. సినిమాల్లోకి రాకముందే వీళ్లకు గుంటూరులోని నీలిమ బార్ అండ్ రెస్టారెంట్ ఉండేది. అలాగే సినిమాలు మానేసి మద్రాస్ లో మంచి సెంటర్ లో ఓ ఫోటో స్టూడియో పెట్టుకున్నారు. ఆ తర్వాత సినిమా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి డబ్బింగ్ సినిమాలను ప్రొడ్యూస్ చేసేవారు. దానికి ఆయన ఏమాత్రం బాధపడకుండా గౌరవంగా బ్రతికే ఏ వ్యాపారమైనా తృప్తిని ఇస్తుందని ఆయన అభిప్రాయం. ఇద్దరు కిలాడీలు, కంచు కవచం, కాళరాత్రి ఇలా పలు డబ్బింగ్ సినిమాలను రిలీజ్ చేసి లాభాలు పొందారు. కెరీర్ మొదటి నుంచి జాగ్రత్తగా ఉండటం, ఎటువంటి అలవాట్లు లేకపోవడంతో సంపాదించిన కొద్ది మొత్తాన్ని భూముల మీద పెట్టుబడి పెట్టి స్థలాలు కొనేవారు లక్ష్మీకాంత్ గారు. అలా అప్పుడు ఆయన కొన్న స్థలంలో ఫ్లాట్లు కట్టించి రెంట్స్ కి ఇచ్చి ఆర్థిక ఇబ్బంది లేకుండా హాయిగా ఉన్నానని లక్ష్మీకాంత్ గారు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఇక ఆయన వ్యక్తిగత విషయానికి వస్తే సినిమాల్లోకి రాకముందే ఆయనకు గీతా గారితో ఇంట్లో వాళ్ళు పెళ్లి చేశారు. లక్ష్మీకాంత్ గారికి ఇద్దరు అమ్మాయిలు డాక్టర్స్ గా చేస్తున్నారు. వాళ్ళు సినిమా రంగుల ప్రపంచానికి దూరంగా లక్ష్మీకాంత్ గారు ప్రస్తుతం ప్రశాంతమైన జీవితాన్ని
జీవితాన్ని గడుపుతున్నారు. ప్రస్తుతం ఆయన తన కుటుంబంతో కలిసి కోయంబత్తూరులో నివసిస్తున్నారు. అయితే ఆయనకు హైదరాబాద్ లో కూడా నివాసం ఉంది. అప్పుడప్పుడు హైదరాబాద్ కి వచ్చి వెళ్తూ ఉంటారు. 50 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటూ ఆయన ఇప్పుడు చాలా సంతోషంగా సుమారు 76 ఏళ్ల వయసులో కూడా చాలా ఆరోగ్యంగా ఉన్నారు. ఎలాంటి ఆడంబరాలు లేకుండా సామాన్యమైన జీవితాన్ని గడపడానికే ఆయన ఇష్టపడుతున్నారు. నేడు లక్ష్మీకాంత్ గారు సినిమాలకు దూరంగా ఉండొచ్చు, కానీ ఏ దివిలో విరిసిన పారిజాతమో అనే పాట వినిపించినప్పుడల్లా తెలుగు ప్రేక్షకుల కళ్ల ముందే ఆయన రూపం మెదులుతుంది. ఆయన జీవితం నేటి తరానికి ఒక పాఠం. గెలుపు ఓటములను సమానంగా స్వీకరించి కుటుంబమే అన్నిటికంటే ముఖ్యమని చాటి చెప్పిన ఆయన వ్యక్తిత్వం నిజంగా అభినందనీయం. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరింటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం యూవీసీ మస్తీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని యాక్టివ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్.